అవినీతి కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఆయన ఏసీపీగా పనిచేసినప్పుడు ల్యాండ్ కేసులో ఫిర్యాదు చేస్తే ఎదురు తనను విధించారని శ్రీనివాస్ నాయక్ అనే బాధితులు ఏబీఎన్కు తెలిపారు. కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ బూటుకాలతో తన్నాడని అన్నారు. నిందితులపై కేసు పెట్టాలంటే 10 లక్షలు డిమాండ్ చేసిన ఉమామహేశ్వరరావు తాను డబ్బులు ఇవ్వకపోతే సరికి ప్రత్యర్థుల దగ్గర 50 లక్షలు తీసుకుని తనపై 2 కేసులు పెట్టాడని అన్నారు. ఉమామహేశ్వరరావు కేసులో విచారణ పూర్తి కావడంతో ఏసీబీ అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ఆయన అక్రమాలపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు. ఈలోపు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు ఉమామహేశ్వరరావు రిమాండ్లో ఉంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఏసీబీ అధికారులు రిమాండ్కి తరలించడం జరిగింది. నిన్న రైడ్ చేసినటువంటి సమయంలో భారీగా బంగారం, నగలు, మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బినామీ ఆస్తుల పేరుతో ఉన్నటువంటి డాక్యుమెంట్లను కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పనిచేసినటువంటి సమయంలో కావచ్చు, ప్రస్తుతం సిసిఎస్ ఏసీపీగా పనిచేసినటువంటి సమయంలో ఉమామహేశ్వరరావు పైన అనేక ఆరోపణలు రావడం, మరోవైపు అవినీతి ఆరోపణలతో పాటు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయనేది ఏసీబీ అధికారులు గుర్తించిన తర్వాత ఈ రైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉమామహేశ్వరరావు బాధితున్నాడు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి? అంటే మీ కేసులో ఉమామహేశ్వరరావు పైన మీరు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? మీరు ఏం కేసు పెట్టారు? నేను ఎస్సీ కేసు పెట్టానండి. మా భూమిలో మమ్మల్ని లంబడోళ్లను ఎస్సీ ఎస్టీ వాళ్ళని రాకుండా ఇట్లా గేట్లు పెట్టి మా భూమిలో పోకుండా గేట్లు పెట్టి అన్ని చేసినందుకు ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళ కంపెనీ పేరు మీద, వాళ్ళ కొడుకు పేరు మీద, ఆయన పేరు మీద ఇస్తే వాళ్ళ కొడుకు పేరు మీదకి తీయడానికి నాకు నోటీస్ ఇచ్చాడు. వాళ్ళ కొడుకు పేరు మీద తీసుకోవడానికి 50 లక్షలు డిమాండ్ చేసినాడు. 50 లక్షలు తీసుకొని వాళ్ళ కొడుకు పేరు తీసేసినాడు. ఇవన్నీ ఎవిడెన్స్ ఇచ్చాడు. 50 లక్షల రూపాయలు ఎవరు డిమాండ్ చేశారు? ఆయనే ఉమామహేశ్వరరావు. ఆయనకి ఏం సంబంధం? అంటే ఆయన ఏసీపీగా ఉండే. వాళ్ళ కొడుకు ఎవిడెన్స్ అన్ని ఇచ్చాను నేను. వాళ్ళ కొడుకు ఈయన ఎవరైతే శేఖర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ కొడుకు ఆ ఎవిడెన్స్ ఆ ఏరియాలో ఉన్న ఫోటో కూడా ఇస్తే పట్టించుకోకుండా ఆయన పేరు తీసేసి నేను ఇంకో ఎఫ్ఐఆర్ చేయిస్తా, ఆ ఎఫ్ఐఆర్ చేయిస్తా 2 ఫేక్ ఎఫ్ఐఆర్ చేయించిండు. చేసి నా మీద వీళ్ళ మీద పోవద్దని నన్ను హరాస్మెంట్ చేస్తే దీని మీద నేను నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇచ్చినాను. దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నది. నన్ను ఏ విధంగా అంటే లోపల తీసుకుపోయి తన్నేది, కేసు విత్డ్రా చేసుకో, నువ్వు ఎందుకు పెట్టావు వాళ్ళ మీద 4 కేసులు అయినాయి శేఖర్ రెడ్డి పేరు మీద. ఆ కేసులన్నీ రిటర్న్ తీసుకో, లేకపోతే నేను చంపుతా, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని చేసి నా మీద నేను పెట్టిన 2 నెలల తర్వాత ఇంకా 2 ఫేక్ కేసులు చేసి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించిండు. అది చేసి నన్ను నానా విధంగా ఎంత హరాస్మెంట్ అంటే నువ్వు పైసలు లేకపోతే వాళ్ళ దగ్గర నువ్వు అన్ని రిటర్న్ తీసేసుకో. అంటే బాధితుడే మీరు బాధితుడే తీసుకొని పోలీస్ స్టేషన్ లో కొట్టాడు. నన్ను నేనే బాధితుడు, నేనే పెట్టిన. ఆయన మీద 4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్లు తీసేసుకో, నువ్వు రిటర్న్ తీసుకో, లేకపోతే నీ మీద వేరే కేసులు పెట్టి సిఐ గారు ఈయన ఉమామహేశ్వర్ ఏసీపీ గారు వాళ్ళ దగ్గర మా కళ్ళ ముందర డబ్బులు తీసుకొని మమ్మల్ని లోపల పెట్టి నానా విధంగా టార్చర్ పెట్టేది. మా భార్యనైతే నోట్లో వచ్చిన మాటలు తిట్టేది ఆ లోపల ఏసీబీ ఆఫీసులో. చాలా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఎవరిని అరెస్ట్ చేయడం కానీ ఎస్సీ కేసులు కానీ పెట్టలేదు. అంటే ఆయన రాకముందే ఎఫ్ఐఆర్లు అయినాయి అవి. ఈయన ఎంక్వైరీ లేనిది శేఖర్ రెడ్డిని ఒక్కని ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళ కొడుకుని పేరు తీసేయడానికి, వాళ్ళ పేరు ఉంచడానికి నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసిండు. నేను ఇయ్యనందుకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎంత డబ్బులు డిమాండ్ చేశాడు? నా దగ్గర ఒక 10 లక్షలు ఇవ్వమన్నాడు. నేను ఇవ్వలేకపోయాను. ఎవరైతే బాధితులు ఎవరైతే నేను పెట్టినానో వాళ్ళ నిందితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నా మీద ఫేక్ కేసులు పెట్టి నన్ను వేధించినాడు. అంటే ఆయన చెప్పినట్లు మీరు వినకపోయేసరికి మీ పైన రివర్స్ కేసులు పెట్టారా? నా మీద రివర్స్ కేసు పెట్టినాడు 2. నేను పెట్టిన కేసుకు ఎట్లా అంటే ఎంత అరాచకం అంటే ఉమామహేశ్వరరావు గారిది, నేను 2 నెలల కింద పెట్టిన కేసును మళ్ళా 2 ఫేక్ కేసులు అదే 2 నెలల తర్వాత అదే ఓల్డ్ డేట్ పెట్టి 2 ఎఫ్ఐఆర్లు చేయించింది నా మీద. 2 ఓల్డ్ డేట్ లో మీరు ఏసీబీ కంప్లైంట్ చేశారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏసీబీ అధికారులకు ఏం చెప్పబోతున్నారు? ఆయన ఇట్లా చాలా అరాచకంగా మమ్మల్ని బాధితులను బెదిరించి డబ్బులు చాలా వసూలు చేసినాడు. ఎట్లా అంటే అన్ని క్యాషే తీసుకుంటాడు. ఎట్లా అంటే ఇది అందుకు ఆయన మీద సమగ్ర విచారణ జరిపించి మాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు, సరైన న్యాయం జరుగుతుందని ఏసీబీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే ఏసీబీ అధికారులు కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి విచారణ చేయకుండా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయినటువంటి కేసులోనే ఎస్సీ ఎస్టీ కేసులు కాకుండా చూసేందుకు అవతల పార్టీ ఎవరైతే నిందితులు ఉన్నారో వారి దగ్గర నుండి కూడా డబ్బులు తీసుకొని కేసు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారనేది అంశం చెప్తున్నారు. మరోవైపు బాధితుడు ఇప్పటి వరకు చెప్పినట్ల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ పక్కన పెట్టి కేవలం ఇతని పైన కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారనేటువంటి అంశం కూడా మనకి కనపడుతుంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, విచారణ జరిపి తగు న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులను ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ తేజతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.